దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతుంది. మధ్యాహ్నం వరకు వెలువడిన ఫలితాల్లో ఎన్డీఏ ఆధిక్యంలో ఉంది. ఇప్పటికే మెజారిటీ మార్కు దాటింది. అయితే అందరి అంచనాలను తారుమారు చేస్తూ ఇండియా కూటమి ఈసారి భారీగా పుంజుకుంది. కూటమి సైతం దాదాపు 200కు పైగా సీట్లలో ముందంజలో కొనసాగుతుంది. స్టార్ క్యాంపెయినర్ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నేతృత్వంలోని కాంగ్రెస్ 100 మార్కును దాటే దిశగా దూసుకుపోతోంది. బీజేపీ కంచుకోట యూపీలో అనూహ్య ఫలితాలు వెలువడుతున్నాయి. 2019 లోక్సభ ఎన్నికలతో పోలిస్తే ఇండియా కూటమి ఇక్కడ మెరుగుపడుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ప్రముఖులు బరిలో ఉన్న స్థానాల్లో కౌంటింగ్ ఉత్కంఠ పెంచుతోంది. వారణాసిలో ప్రధాని మోదీ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. గుజరాత్లోని గాంధీనగర్లో కేంద్ర హోంమంత్రి అమిత్ షా లీడ్లో ఉన్నారు. కేరళలోని వయానాడ్, ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీలో రాహుల్ గాంధీ లీడ్లో ఉన్నారు. ఇక యూపీలోని కన్నౌజ్లో ఎస్పీ చీఫ్ అఖిలేష్ యాదవ్, మైన్పూర్లో డింపుల్ యాదవ్ ఆధిక్యంలో కొనసాగుతున్నారు. ఇక లక్నోలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ఆధిక్యంలో ఉన్నారు. ఢిల్లీ, మధ్యప్రదేశ్, బీహార్లో అన్ని స్థానాల్లో బీజేపీ లీడ్లో ఉంది. కర్ణాటక, అసోం, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్, ఒడిశాలో మెజారిటీ స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. పశ్చిమ బెంగాల్లో టీఎంసీ అధిక స్థానాల్లో ముందంజలో ఉంది. 25 స్థానాలున్న రాజస్థాన్లో గత ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి పూర్తిగా క్లీన్ స్వీప్ చేసింది. ఈసారి మాత్రం ఇరు కూటముల మధ్య హోరాహోరీ పోరు కొనసాగుతుంది. ఈశాన్య రాష్ట్రాల్లోనూ బీజేపీ గ్రాఫ్ పెరిగింది. దీంతో మరోసారి ప్రభుత్వ ఏర్పాటు దిశగా ముందుకు సాగుతోంది. మరోవైపు కొత్తగా ఎన్నిక కానున్న ప్రధాని ప్రమాణ స్వీకారానికి రాష్ట్రపతి భవన్లో ఏర్పాట్లు జరుగుతున్నాయి. జూన్ 9 లేదా 10న కొత్త ప్రధాని బాధ్యతలు చేపట్టినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఢిల్లీ పోలీసులు, భద్రతా సంస్థలు ప్రధాని ప్రమాణ స్వీకార భద్రతా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈ కార్యక్రమంలో 12 మంది విదేశీ ప్రముఖులతో సహా దాదాపు 10,000 మంది పాల్గొనే అవకాశం ఉండడంతో ఆ దిశగా ఏర్పాట్లు చేస్తున్నారు.